వైసీపీ అధినేత జగన్ నంద్యాలలో తమ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తరపున ప్రచారం ప్రారంభించారు. వరుసగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు జగన్. ముందుగా రైతునగర్ నుంచి రోడ్ షో ప్రారంభించారు. నంద్యాల అభివృద్ధి చెందాలంటే టీడీపీని ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు. ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే జగన్ ఎంత ప్రచారం చేస్తే టీడీపీకి అంత లాభం కలుగుతుందన్నారు ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు. అభివృద్ధికి ఓటేయాలని నంద్యాల ప్రజలు భావిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రచారం విజయోత్సవ ర్యాలీలా సాగుతోందన్న కాల్వతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. నంద్యాలలో ఇరు పార్టీల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నాం. మంత్రి కాల్వ శ్రీనివాస్తో పాటు క్యాండిడేట్ ఇక్కడ బ్రహ్మానందరెడ్డి మొత్తం ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎలా జరుగుతుంది సార్? బ్రహ్మానందరెడ్డి గారి ప్రచారం విజయోత్సవ ర్యాలీని తలపిస్తూ ఉంది. వాడవాడల ప్రజలు స్వచ్ఛందంగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున యువకులు, మహిళలు బ్రహ్మానందరెడ్డి గారికి మద్దతు పలుకుతూ ఆయన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. స్వచ్ఛమైన అభ్యర్థి. అట్లాగే 3 ఏళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నంద్యాల నియోజకవర్గంలో చేపడుతున్న ప్రగతి పనులు ప్రజలు తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలనే భావన కలగజేస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో నంద్యాల ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు వెడల్పు అయితేనేమి, కుందు నది వెడల్పు అయితేనేమి, అట్లాగే చామకాలువ నిర్మాణము, 13,000 ఇల్లు పేదలకు నిర్మించి ఇవ్వడం, ఇట్లాంటి బృహత్తర కార్యక్రమాలు నంద్యాల పట్టణంలోనూ పరిసర గ్రామాల్లోనూ జరుగుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధిని కాపాడుకోవాలి, ఈ అభివృద్ధిని కొనసాగించుకోవాలనే ఉద్దేశంతోనే అభివృద్ధికి ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీని బలపరచాలి, అఖండమైన మెజార్టీతో బ్రహ్మానందరెడ్డి గారిని గెలిపించాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలనే దృఢమైన సంకల్పం, విశ్వాసం నంద్యాల ఓటర్లలో వ్యక్తమవుతుంది. ఈ రోజు నుంచి జగన్ ప్రచారం కొనసాగుతుంది. సో ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలోనే ఆ పార్టీ ఓటర్లను కాకుండా తటస్థ ఓటర్లని తీవ్రమైన మనోవేదనకు గురి చేశాడు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని పొందిన చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైన పదజాలంతో విమర్శించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి నోటు దురుసుకి ఈరోజు ఆయన భారీగా మూల్యం చెల్లించబోతా ఉన్నాడు ఎన్నికల్లో. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తిరిగితే తెలుగుదేశం పార్టీకి అంత లాభమని కూడా మరి మా పార్టీ కార్యకర్తలే చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ నిలబడిన తర్వాత నుంచి భయపడి ఇక్కడ జగన్ వచ్చి సభ పెట్టిన తర్వాత భయపడి మొత్తం మంత్రులని అందరినీ ఇక్కడ మోహరించారని వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నారు. మేము ఉన్నది 4 మంత్రులము, రాయలసీమకు సంబంధించిన మంత్రులు మాత్రమే ఇక్కడ ఉన్నాం. అందులోనూ ఆదినారాయణ రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి గారు కానీ భూమా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉన్నవాళ్ళు కాబట్టి భూమా కుటుంబం తరఫున వాళ్ళు మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. నేను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి ఇక్కడే ఉన్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచినో ఎస్వి సుబ్బారెడ్డి గారి కాలం నుంచి ఈ భూమా శేఖర్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా పనిచేశారు కాబట్టి ఆయన ఇక్కడ ఉన్నారు తప్ప ఇంకెవరూ లేరు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున దాదాపు 120 మంది నాయకులు ఇక్కడ తిష్ట వేసి మరి వాళ్ళు ఇల్లు తిరుగుతూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్సీపీకి ఎక్కడైనా గెలుపు అవకాశాలు కనిపించి ఉంటే ఇంత ఎందుకు కష్టపడతా ఉన్నారు? జగన్ వస్తే మరి అంతమంది ప్రజలు వచ్చినా ఏం భయం లేదంటారు? అసలు అంటే ఆ సమావేశాలు చూసి భయపడే ప్రసక్తే లేదంటారు. జగన్మోహన్ రెడ్డి సభలకి నంద్యాల పట్టణ ప్రజలు ఎవరూ రాలేదు. పాపం పక్కనున్న శ్రీశైలము, ఇటువైపు పాణ్యము, ఎక్కడెక్కడి నుంచినో మరి ప్రొద్దుటూరు, కడప జిల్లాల నుంచి, అనంతపురం జిల్లాల నుంచి తోలుకున్న మనుషులు వాళ్ళు. నంద్యాల ప్రజలు ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నారు. అభివృద్ధికి ఓటు వేయాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలి. ఇది అభివృద్ధికి ఓటు వేస్తారు, చంద్రబాబు నాయుడిని చూసి మొత్తం ప్రజలు ఇక్కడ నంద్యాల ప్రజలు ఓటు వేస్తారనేదని ధీమాగా కాల్వ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివారెడ్డితో హసీనా, TV9 నంద్యాల.